పార్లమెంటు ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం ఊహించని హైడ్రామాకు దారితీసింది. ఒక్కసారిగా ఓరుగల్లులో ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. పార్లమెంట్ ఎన్నికల ముందు నేతల జంపింగ్లతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కీలక నేతల కోసం ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతలు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారుతారనే ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. హనుమకొండలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర ఉదయం నుంచి హై డ్రామా నడిచింది. వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తూ బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఆరూరి ఇప్పటికే హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హనుమకొండలోని తన నివాసంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నేతల ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర నేతలు ప్రశాంత్ నగర్లోని ఆరూరి ఇంటికి వెళ్లారు. ప్రెస్ మీట్లో పాల్గొననీయకుండా ఆరూరిని అడ్డుకున్నారు. కోరింది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్ది చెప్పే యత్నం చేశారు. తమ వెంట రావాలని ఆరూరిని కోరారు. అనంతరం ఆరూరి రమేష్ను ఎర్రబెల్లి దయాకర్ తన కారులో బలవంతంగా కేసీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తన కారులో ఆరూరిని ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వగా ఎర్రబెల్లి కారును ముందుకు వెళ్లనీయకుండా ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ చాలాసేపు హై డ్రామా నడిచింది. మొత్తానికి కొంతమంది బీఆర్ఎస్ నేతల సహకారంతో కారును ముందుకు పోనిచ్చారు. మరోవైపు జనగామ జిల్లా పెంబర్తి వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులు ఆరూరు ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. కారులో నుంచి ఆయన్ను బయటకు లాగే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల తోపులాటలో నడి రోడ్డుపైనే ఆరూరి రమేష్ చొక్కా చిరిగిపోయింది. వెనుక్కు తగ్గిన ఎర్రబెల్లి ఆరూరిని బలవంతంగా మరోసారి కారులోకి ఎక్కించుకుని హైదరాబాద్లోని కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చారు. ఆరూరి రమేష్తో పాటు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని ఈ భేటీలో కేసీఆర్కు తెలిపారు ఆరూరి రమేష్. రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ఆరూరి రమేష్కు కేసీఆర్ సూచించారు. రమేష్ నిరాకరించడంతో వరంగల్ స్థానం పెండింగ్లో పెట్టారు బీఆర్ఎస్ అధినేత.